రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్, సమర్పిస్తున్నవారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వరి పైరుకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఎలుకలు నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. పూత నుంచి కాయ దశ వరకు మామిడి తోటలు, ప్రస్తుతం ఆశించే చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు. అరటి సాగులో ఎరువుల యాజమాన్యం, అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు. తెలుగు రాష్ట్రాల్లో పండించే యాసంగి వరి ప్రస్తుతం పిలక దశలో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 35 రోజుల దశకు చేరుకుంది. అయితే కాలువల కింద వరి సాగయ్యే ప్రాంతాల్లో పైరుకు ఎలుకల సమస్య తీవ్రంగా మారింది. ముఖ్యంగా గోదావరి డెల్టాలో ఈ సమస్య అధికం. ఈ నేపథ్యంలో వరి పైరులో ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి అనూష. పంటలకు చీడపీడల తరువాత అదే స్థాయిలో నష్టం కలిగించేవి ఎలుకలు. గోదావరి డెల్టాలో అయితే ఎలుకల నిర్మూలనకు రైతులు చేసే ఖర్చు వేలల్లోనే ఉంటుంది. పంట పొలాల్లోనే కాక లేత నారుమడుల్లో, గోదాముల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. సాధారణంగా ఎలుక తినేదానికన్నా ధ్వంసం చేసేదే అధికం. వీటిలో పునరుత్పత్తి వేగవంతంగా ఉంటుంది. పంట నాటింది మొదలు దిగుబడి చేతికొచ్చే వరకు ప్రతి దశలో వీటి నష్టం కనిపిస్తూనే ఉంటుంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వీటిని అరికట్టకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశముంది. వరిలో ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి అనూష. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ముఖ్యంగా పండించే పంటల్లో వరి అనేది చాలా ప్రధానమైనది. అవి కాకుండా ఇతరత్ర పంటలు కూడా రైతులు పండించడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పురుగులు, చీడపీడలే కాకుండా ఎలుకల సమస్య అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే మనకి 2 సీజన్లు కూడా మనం క్రాప్ వేయడం జరుగుతుంది. రైతులు ఖరీఫ్ వేస్తారు, రబీ వేస్తారు. తర్వాత ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఈ నీటి లభ్యత అనేది కూడా చాలా ఎక్కువ ఉన్నది. వాటికి ముఖ్యంగా ఎలుకలకు కావాల్సింది ఏంటంటే నీటి లభ్యత ఒకటి కావాలి, ఆహార లభ్యత అనేది కావాలి. సో ఇక్కడ పుష్కలంగా లభిస్తున్నాయి కాబట్టి ఈ ఎలుకల సమస్య అనేది ఇక్కడ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎలుకల్లో రకాలు కూడా ఉన్నాయండి. అది మనకి క్రాప్ వరకు వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన పంట పొలాల్లో చూసుకున్నట్లయితే ఒక రకమైన ఎలుకలు ఉంటాయి. అదే ఉద్యాన పంటల్లో చూసుకుంటే కొబ్బరి కానీ, కోకో తోటల్లో కానీ చూసుకుంటే ఒక రకమైన ఎలుకలు వాటి నష్టం కలుగజేస్తాయి. అట్లాగే మనం గోదాముల్లో చూసుకునే కనుక కూడా ఒక రకమైన ఎలుకలు నష్టం కలుగజేస్తాయి. ముఖ్యంగా మనకి వరిలో కానీ లేకపోతే మొక్కజొన్న, చెరకు, అపరాలు, మిగతా ఏ కూరగాయలన్నా చూసుకున్నా కానీ ముఖ్యంగా మనకి ప్రధానమైన ఎలుక వచ్చేసి బ్యాండికోటా బెంగలెన్సిస్ అంటాము, పొలం ఎలుక అంటాం దాన్ని. తర్వాత మీకు గోదాముల్లో కానీ లేకపోతే ఉద్యాన పంటలైన కొబ్బరి, కోకోల్లో కనుక చూసినట్లయితే కొబ్బరి ఎలుక అంటాము, దాన్ని రేటస్ అని అంటాం అన్నమాట. మనకి ఎలుకలు ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే విత్తనం నాటిన దగ్గర నుంచి అది పంట కోసి గోదాముల్లో మనం స్టోర్ చేసుకునే వరకు కూడా ఈ నష్టం అనేది కలుగు చేస్తున్నాయి. ఆ వరి దుబ్బుల్ని నీటి అడుగున ఒక 10 సెంటీమీటర్ల పైకి, గ్రౌండ్ లెవెల్ నుంచి 10 సెంటీమీటర్ల పైకి ఆ దుబ్బుని ఒక 45 డిగ్రీస్ యాంగిల్లో అది కొరకడం జరుగుతుంది. ఏటవాలుగా కొరకడం జరుగుతుంది. అంటే వాటికి ఉన్న పళ్ళ అమరికలను బట్టి అది అలాగ ఏటవాలుగా కొరికేయడం వల్ల అక్కడ మనకి ఏం జరుగుతుంది, ఆ కొరికేయడం వల్ల ఆ దుబ్బులన్నీ కింద పడిపోవడం, నీటిలో తేలడం జరుగుతుంది. సో ఇదే నష్టం కనుక ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే మనకు దూరం నుంచి చూస్తే కనుక ఒక ప్యాచ్ లాగా కనిపిస్తుంది అన్నమాట. కంకి చేసే దశలో కూడా ఎలుకలు ఏం చేస్తాయంటే ఆ కంకుల్ని కొరికేసి వాటిని తీసుకెళ్ళి వాటి బొరియల్లో దాచుకుంటాయి. సో అట్లాగా మేము ఇక్కడ స్టడీ చేసినప్పుడు ఆ బొరియల్లో ఎంత దాచుకుంటుంది సుమారుగా అని ఎలుకలు మేము స్టడీ చేసినప్పుడు సుమారుగా 1/2 కేజీ నుంచి 4 కేజీల వరకు కూడా ఈ ఎలుకలు ఆ కంకులను తీసుకెళ్ళి ఆ బొరియల్లో దాచుకోవడం జరుగుతుంది. సో ఇది కంకి దశలో చేసే నష్టం. అంటే ఈ ఎలుకల సమస్య అనేది సమగ్రంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి. అంటే అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే కానీ ఎలుకల సమస్య అనేది
తగ్గదు. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ సేద్య పద్ధతులు అంటాము. సో ఈ సేద్య పద్ధతుల్లో భాగంగా రైతులందరూ ఏం చేయాలంటే ఈ పొలం గట్ల మీద అది కూడా కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. అంటే వాటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని తర్వాత గట్లను ఏవైతే పొలం గట్లు ఉన్నాయో ఆ గట్లను వెడల్పు వీలైనంత వరకు తగ్గించేయాలి. బుట్టలు ఎర్రబుట్టలు వాడటం ద్వారా మీరు ఇందాక చెప్పారు. సో ఎర్రబుట్టలు వాడడం అంటే ఎర్రబుట్టలు ఎప్పుడు వాడాలంటే ప్లాంటింగ్ చేసిన దగ్గర నుంచి ఒక 30 రోజుల వరకు ఆ ఎర్రబుట్టలు అనేది వాడాలి. అది ఎలుకలు తిరిగే ప్లేసెస్ ఉంటాయి గట్ల ద్వారా. సో అక్కడ మనము ఈ ఎర్రబుట్టలు అనేవి ఎకరానికి 20 వరకు పెట్టుకున్నట్లయితే మైగ్రేట్ చేసేవైతే ఉన్నాయో అవి వచ్చి ఇందులో పడడం జరుగుతుంది. దాని ద్వారా అవి చనిపోవడం జరుగుతుంది అన్నమాట. పంట ఏ దశలోనైనా ఎలుక కన్నాలలో పొగను వదిలి సులువుగా చంపవచ్చు. దీనినే బ్రో ఫ్యూమిగేటర్ అంటారు. పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ పగుళ్లను మట్టితో మూసివేసి పొగను కనీసం 3 నిమిషాలు వదలాలి. ఎలుకలు రసాయనిక ఎరలను స్వీకరించని సమయాల్లో కూడా దీని ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. తర్వాత మూడోది ఏం చెప్తున్నామంటే పొగ బారించడం ద్వారా. సో దాని ద్వారా ఏంటంటే మనము కుండ లోపల ఎండుగడ్డి పెట్టి దానికి కొంచెం నిప్పు రాజేసి ఎలుక కన్నం దగ్గర పెట్టి పైన బ్లోయర్ ఉంటుంది. ఆ బ్లోయర్ కనుక తిప్పినట్లయితే లోపల పొగ వస్తుంది. ఆ పొగ ఎలుక కన్నంలోకి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఎలుకకి ఊపిరాడక అది చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే 3 రకాల మందులు అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి జింక్ ఫాస్ఫైడ్, దాన్ని రైతులందరూ నల్లమందు అంటారు. రెండవది వచ్చేసి బ్రోమోడయోలిన్, తెల్లమందు అంటారు. మూడవది వచ్చేసి అల్యూమినియం ఫాస్ఫైడ్, సెల్ఫాస్ టాబ్లెట్స్ అంటాము అవి. సో ఈ జింక్ ఫాస్ఫైడ్, ఈ బ్రోమోడయోలిన్ని రెండింటిని కూడా ఎట్లా వాడుకోవాలంటే వాడుకునే పద్ధతి ఒకటే. ఎట్లాగా తయారు చేసుకోవాలంటే ఉత్తి రసాయనం ఒకటే పెట్టడం కాదు, ఆ కెమికల్ ఒకటే. దాన్ని ఏం చేయాలంటే 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు ఆయిల్ నూనె 2 పాళ్ళు మందు కలుపుకొని ఒక 10 గ్రాములు ప్యాకెట్లా న్యూస్ పేపర్లో పొట్లంలా చుట్టుకొని ఆ ఎలుక కన్నాల దగ్గర పెట్టినట్లయితే ఎలుకలు అవి తిని 3 నుంచి 5 రోజుల్లో చనిపోవడం జరుగుతుంది. నల్ల మందుకైతే జింక్ ఫాస్ఫైడ్ అని చెప్పాను కదా, దానికైతే మనకి ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అనమాట. అంటే 1 రోజులో చనిపోవడం జరుగుతుంది ఎలుక. బ్రోమోడైలిన్ చూసుకున్నట్లయితే 3 నుంచి 5 రోజుల్లో చనిపోవడం అనేది జరుగుతున్నది. ఒక కన్నానికి వచ్చేసి 3 గ్రాముల బిళ్ళలు ఉంటాయి అవి. సో ఆ కన్నానికి వచ్చేసి ఒక 3 గ్రాముల బిళ్ళలు అందులో వేసినట్లయితే అది లోపల మాయిశ్చర్ ఉంటుంది కదా, తేమ, ఆ తేమకి ఆ బిళ్ళ రియాక్షన్ జరిగి దాని నుంచి ఫాస్ఫిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా ఎలుకలకి ఏం జరుగుతుందంటే అది పీల్చడం వల్ల రక్తం కక్కుకొని చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ అల్యూమినియం ఫాస్ఫైడ్ అనేది కొంచెం నిపుణుల పర్యవేక్షణలో వాడాలి, ఎందుకంటే కొంచెం అది పాయిజనస్ కాబట్టి. సో తద్వారా ఇవన్నీ పద్ధతులు కూడా రైతులు పాటించినట్లయితే రైతులకి ఎలుకల నుంచి నష్టాన్ని అనేది కలగకుండా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రతిభా బయోటెక్, సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు వివిధ దశల్లో ఉన్నాయి. చాలా చోట్ల పూత పిందె దశలో ఉన్నాయి. ఈ సమయంలో పురుగులు బెడద అధికమైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని వెంటనే అరికట్టకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మామిడి తోటలో ఆశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. ఏడాది మామిడి తోటల్లో సమయానికి అనుకూలంగానే పూత పిందె వచ్చింది. ఈసారి మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు రైతులు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో మామిడి మొక్కలకు కాయలు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పూత పిందె దశలో ఉన్నాయి. అయితే మామిడిలో పూత కాత దశే కీలకం. వచ్చిన పూత పిందెలను నిలుపుకుంటే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్త చెప్తున్నారు. అంతేకాదు పూత నుండి కాయ దశలో మారాక కూడా పురుగులు అధికంగానే ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆశించే చీడపీడలు, వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష.
మామిడిలో ముఖ్యంగా పూత అనేది నవంబర్ దశ నుంచి ప్రారంభమయ్యి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూత అనేది వస్తుంది. ఈ పూతపై చీడపీడలు ఆశించటం వలన ఈ కాయ తాలూకా నాణ్యత మరియు దిగుబడి కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. పూత అనేది 3 దశల్లో ఉంటుంది. అది పచ్చి పూత దశ అని అంటాం, అంటే పూత అనేది విచ్చుకోక ముందు ఉన్నటువంటి దశ. అలాగే తెల్లపూత దశ అంటే ఈ సమయంలో పూత అనేది విచ్చుకుంటుంది. అలాగే మూడవది నల్లపూత దశ అని చెప్తాము. ఈ పురుగు మందుల పిచికారీ అనేది మనం పచ్చిపూత దశలో చేసుకోవచ్చు, కానీ తెల్లపూత దశ అంటే ఎప్పుడైతే పువ్వు విచ్చుకుంటుందో ఆ సమయంలో చేయకూడదు. ఎటువంటి పురుగు మందులు కానీ రసాయనిక మందులు కానీ పిచికారీ అనేది చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలోనే వీటికి సంయోగం అనేది జరుగుతుంది, ఫలదీకరణం కూడా చెందుతుంది. కాబట్టి పురుగు మందుల తాలూకా పిచికారీ అనేది తెల్లపూత దశలో చేయకూడదు. అదేవిధంగా నెక్స్ట్ ఉండే నల్లపూత దశ ఏంటి అంటే ఆ సమయంలో ఈ మగ పువ్వులన్నీ రాలిపోతాయి, పిందె కట్టడం కూడా జరుగుతుంది. ఆ సమయంలో కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ ముఖ్యంగా ఈ పూత దశలో ఆశించేటటువంటి నష్టపరిచేటటువంటి పురుగుల విషయానికి వచ్చినట్లయితే తేనె మంచు పురుగు, అలాగే తామర పురుగులు, ఇవి రసం పీల్చే పురుగుల కింద చెప్పవచ్చు. పిందె దశలో ఆశించేటటువంటి వాటిలో ఈ తామర పురుగులు, పిండి నల్లి, అలాగే కాయ తొలిచే పురుగు కింద చెప్పుకోవచ్చు. ఈ తేనె మంచు పురుగు విషయానికి వచ్చినట్లయితే తొలి దశలో ఏర్పడే పూతనంతటిని ఆశించి వాటి నుండి రసాన్ని పీల్చటం వలన పూతంతా కూడా మాడిపోయి ఎండిపోయి రాలిపోవటం అనేది జరుగుతుంది. ఈ తేనె మంచు పురుగు గనక ఆశిస్తే ఒక 20% వరకు కూడా దిగుబడులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇది జనవరి నుంచి లేదా డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యి సుమారు మార్చి వరకు కూడా వీటి తాలూకా నష్టాన్ని మనం గమనించవచ్చు. ఈ పురుగు తాలూకా యాజమాన్యం డిసెంబర్ నుంచే మనం ప్రారంభించుకోవాలి. ఈ లేత పూత దశ లేదా పచ్చి పూత దశలో ఉండేటప్పుడు నివారణగా అజాడిరెక్టిన్ 10,000 ppm అయితే కనుక 1 ml/లీటరు, దాంతోపాటు ఇమిడాక్లోపిరిడ్ అనేటటువంటి మందుని 0.3 ml/లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనె మంచు పురుగుల్ని తగ్గించుకోవచ్చు. ఆ తరువాత ఈ మామిడిలో పూతలో ఆశించేటటువంటి పురుగుల్లో తామర పురుగులను కూడా ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ తామర పురుగులు అనేవి చిన్నగా ఉండి పూత, కాయలు, అలాగే లేత ఆకుల నుంచి కూడా రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగజేస్తాయి. లేత చిగురులను కూడా ఇవి ఆశించి రసాన్ని పీల్చడం వల్ల చిగుర్లు అనేవి వంకర్లు పోయి ఆకులు అనేవి రాలిపోవటాన్ని గమనించవచ్చు. ఈ పురుగులు పుష్పగుచ్చాలపై ఆశించినప్పుడు, అలాగే పిందులపై ఆశించినప్పుడు వాటి చర్మాన్ని గోకి రసం పీల్చడం వలన వక్క రంగులో లేదా లేత ఎరుపు రంగులో ఈ చర్మం మీద మచ్చలు ఏర్పడి బేడలు వాలి రాతి మంగు ఏర్పడి కాయ తాలూకా నాణ్యత దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు నల్లపూత దశలో ఉండేటప్పుడు, పూత అనేది నల్లపూత దశలో ఉండేటప్పుడు, అలాగే పిందెలు ఎదిగే దశలో ఉండేటప్పుడు ఫిప్రోనిల్ అనేటటువంటి మందుని లీటర్ నీటికి 2 ml చొప్పున, లేదా ఎసిఫేట్ అనేటటువంటి మందుని లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున గనక పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే ఈ మామిడిలో పిందె కట్టే దశలో ఆశించేటటువంటి పురుగుల్లో కాయ తొలిచే పురుగుని ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ కాయ తొలిచే పురుగు అనేది చిన్న కాయ దశ నుంచి పెద్ద కాయ దశ వరకు కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ గొంగల పురుగు అనేది కాయ తాలూకా ముక్కు భాగంలోని గుడ్లు పెట్టి అందులో నుంచి ఈ లోపలికి వెళ్ళినటువంటి పురుగు లోపల భాగాన్ని తినివేయటం వలన ఆ రంధ్రాన్ని విసర్జించినటువంటి పదార్థాలతో కప్పి ఉంచుతుంది. ఈ నల్లటి రంధ్రాలు ఈ మామిడికాయల నుంచి గమనించవచ్చు. ఎండిన మామిడికాయలు లేదా పిందెల తాలూకా గుత్తులు చెట్టులకు వేలాడటం అనేది ఈ కాయ తొలుచు పురుగు తాలూకా ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. కాబట్టి దీన్ని సరైన సమయంలో అంటే జనవరి మాసం నుంచే గనక దీని తాలూకా యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే దీని తాలూకా ఉధృతిని తగ్గించవచ్చు. ఈ కాయలు అనేవి గోలీకాయ దశలో ఉండేటప్పుడు డెల్టామెథ్రిన్ అనేటటువంటి మందుని 1 ml లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. అదే నివారణగా అయితే గనక వేప నూనెని 10,000 ppm 1 ml/లీటర్ చొప్పున సర్ఫ్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలిచే పురుగు తాలూకా తల్లిరెక్కల పురుగు గుడ్లు పెట్టడాన్ని అరికట్టవచ్చు. ఇకపోతే ఈ పిందెలు ఏర్పడిన తర్వాత బాగా కనిపించేటటువంటి పురుగుల్లో పిండి పురుగుని చెప్పవచ్చు. ఈ పిండి పురుగు అనేది
పిందె లేదా కాయలపైన కాండం మీద తెల్లగా పిండి వంటి పదార్థంలాగా కనిపించడం గమనించవచ్చు. ఈ పురుగులు అనేవి పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు గుంపులుగా ఒకే దగ్గర చేరి రసాన్ని పీల్చేయటం వలన నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పురుగులు ఆశించినటువంటి చెట్లకి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా ప్రొఫెనోఫాస్ అనేటటువంటి మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున షాంపూ లేదా సర్ఫ్ని ఒక 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ పూత దశలో వచ్చేటటువంటి తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే బూడిద తెగులు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. పూత రెమ్మలు పిందెలపై బూడిద రంగు బూజు అనేది ఏర్పడుతుంది. ఈ తెగులు ఎక్కువగా ఆశించినప్పుడు పూత అలాగే లేత కాయలు కూడా రాలిపోతాయి. తీవ్రంగా ఆశించినప్పుడు పూతంతా కూడా మాడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీని నివారణ కోసం నీటిలో కరిగేటటువంటి గంధకాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి లేదా హెక్సాకొనజోల్ అనేటటువంటి మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున ఉధృతిని బట్టి 15 నుంచి 20 రోజులు వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూజు తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అరటి సాగు విస్తీర్ణం ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నా చాలా మంది రైతులు సరైన యాజమాన్యం పాటించలేకపోతున్నారు. 12 నెలల పాటు కొనసాగే ఈ పంటలో ముఖ్యంగా పోషక యాజమాన్యంలో లోపాలు కొట్టుచున్నట్టుగా కనబడుతున్నాయి. దీనివల్ల గెల సైజు తగ్గి ఆశించిన లాభాలు పొందలేకపోతున్నారు. పిలకలు నాటిన నుంచి అరటిని విక్రయించేదాకా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. అరటి తోటల సాగులో మొదటి 5 నెలల్లో చేపట్టే యాజమాన్య పద్ధతులే పంట ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సమతుల్య సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితేనే మంచి దిగుబడులు వస్తాయి. ఆరోగ్యంగా పెరిగిన చెట్లు అధిక బరువున్న గెలల దిగుబడికి దోహదపడతాయి. ముఖ్యంగా తొలి 5 నెలల్లో మొక్కలకు నిర్దేశించిన పోషకాలను సమయానుకూలంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పంట 140 నుంచి 150 రోజుల సమయంలో గెలకు సంబంధించి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. గెల తయారయ్యే సమయంలో ఎన్ని హస్తాలు వస్తాయి, ఒక్కో హస్తంలో ఎన్ని కాయలు ఉంటాయనే విషయం నిర్ధారణ అవుతుంది. అందుకోసం ముందుగా ఎలాంటి ఎరువులు వెయ్యాలి, డ్రిప్ ఎరువులు ఏవి వాడాలి, పైపాటుగా ఏమి వెయ్యాలనే విషయం తెలుసుకుని సమతుల్య ఎరువులు వాడాలి. సాధారణంగా రైతులు ఎకరా పొలానికి లెక్కగట్టి ఎరువులను అందిస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. అరటి సాగులో ప్రతి మొక్కకు సిఫారసు చేసిన ఎరువును ఎంచుకున్న రకం, సాగు చేస్తున్న నేలను అనుసరించి అందించాల్సి ఉంటుంది అంటారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. ఎరువుల యాజమాన్యంలో ప్రధానంగా మనం గుంటలోనే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని 300 గ్రాములు ప్రతి గుంటలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత దశలో నత్రజని, పొటాషికి సంబంధించినటువంటి ఎరువుల్ని క్రమం తప్పకుండా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ దీర్ఘకాలిక రకాలు అయితే దాదాపు 45 రోజులకు ఒకసారి ప్రతి మొక్కకి 50 గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువుని, 50 గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుని వేసుకున్నట్టయితే సరిపోతుంది. అదే మనకి స్వల్పకాలిక రకాల్లో కూడా దాదాపు 4 దఫాలు 5 దఫాలుగా ఎరువులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రతి మొక్కకి సారవంతమైనటువంటి నేలలు అయితే ప్రతి మొక్కకి 200 గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువులు, 200 గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు వేసుకోవాలి. అదే కొంచెం సారం తక్కువ ఉన్నటువంటి భూముల్లో 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని 5 నుంచి 6 దఫాలుగా వేసుకోవాలి. 35 రోజుల వ్యవధిలో కానీ 30 రోజుల వ్యవధిలో కానీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక రకాల్లో దాదాపు 180 రోజుల వరకు ఎరువులు వేసుకోవచ్చు. అదే స్వల్పకాలిక రకాలు అయితే 150 నుంచి 160 రోజుల లోపే వేయాల్సినటువంటి ఎరువులన్నింటిని కూడా వేసుకోవాలి. టిష్యూ కల్చర్ అరటి మొక్కల పెంపకం చేపట్టినప్పుడు ఎరువుల యాజమాన్యంలో కొన్ని మెళకువలు పాటించాలి. ముఖ్యంగా అరటి మొక్కలు నాటినప్పుడు మొదటి దశలో ఎరువుల అవసరం తక్కువగా ఉంటుంది. మొక్కలు పెరిగే కొద్దీ ఎరువుల మోతాదును పెంచుకోవాలి. ఎక్కువ దఫాల్లో సిఫారసు చేసిన ఎరువులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 15 రోజులకి, 30 రోజులకి, 40 రోజులకి ఒకసారి ఈ సిఫార్సు చేసినటువంటి నత్రజని ఎరువు అయితే
ఒక 30-32 గ్రాములు ప్రతి మొక్కకి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే పొటాష్ ఎరువు అయితే దాదాపు ఒక 25 గ్రాములు ప్రతి మొక్క వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 60 రోజుల తర్వాత 20 రోజులకు ఒకసారి మనం 40-45 గ్రాములు నత్రజనిని, 30-35 గ్రాముల పొటాషియం మనం ప్రతి మొక్కకి 20 రోజులకి, 80 రోజులకి, 100 రోజులకి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చివరి దశలో 30 రోజులు వ్యవధిలో మనం మళ్ళీ 3 దఫాలుగా మనం ఎరువులు వేసినట్టయితే వేసినటువంటి ఎరువులు మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ టిష్యూ కల్చర్ మొక్కల్లో పెరుగుదల వేగవంతంగా ఉంటుంది కాబట్టి మనం నిరంతరం ఈ విధంగా ఎరువుల్ని మనం అందజేసినట్లయితే మొక్క త్వరగా పెరిగి మంచి దిగుబడి, నాణ్యమైనటువంటి గెలలు వేయడానికి అవకాశం ఉంటుంది. మామూలు పరిస్థితులు అయితే 4 నుంచి 5 సార్లు లేదా 6 సార్లు మనం ఎరువులు వేసుకోవాలి 6 దఫాలుగా. అదే టిష్యూ కల్చర్ పిలకల్లో అయితే 8 నుంచి 9 దఫాలుగా మనం వేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ఈ ప్రధానమైనటువంటి భాస్వరం, నత్రజని, పొటాష్లే కాకుండా అరటి సాగుకు సూక్ష్మ పోషకాల యొక్క ఆవశ్యకత కూడా ఉంటుందన్నమాట. మనకి బోరాన్ ధాతు లోపం ఉన్నట్టయితే బోరాక్స్ మనకు మార్కెట్లో లభ్యమవుతూ ఉంది. దీన్ని 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్కల మీద మనం పిచికారి చేసుకోవాలి. అదే జింకు ధాతు లోపం కనపడినట్లయితే 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాలి. తర్వాత సల్ఫర్ మనకి కనపడినట్లయితే కూడా ఈ ధాతు లోపాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మ్యాంగనీస్ కనపడినట్టయితే మ్యాంగనీస్ సల్ఫేట్ కూడా మనం 2 గ్రాముల లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. ఈ పోషకాలు మనం పైపాటుగా పిచికారి చేసుకునేటప్పుడు అరటాకు మీద మనం ఏ మందు పిచికారి చేసినా కానీ నీరు తొందరగా జారిపోతూ ఉంటుంది కనుక తప్పనిసరిగా ప్రతి పిచికారిలో జిగురు మందు శాండవిట్ కానీ ధనవిట్ అనేటువంటి మందులను 1 లీటర్కి 1 మిల్లీలీటర్ కలిపి మనం చేసుకున్నట్టయితే మనం పిచికారి చేసినటువంటి మందు ద్రావణం మొక్కకి సరిగ్గా అతుక్కొని మొక్క పీల్చుకుంటానికి, మొక్క తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూచనలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అరటి సాగులో నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. అవసరాన్ని బట్టి నీటి తడులను అందించాలి. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అందరూ డ్రిప్ పద్ధతులను ఉపయోగించి సాగునీటిని అందిస్తున్నారు. అలాగే అరటిలో నాణ్యమైన గెల రావడానికి ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. గెల పూర్తిగా వచ్చిన తర్వాత చివర ఉండే పువ్వును కోసివేయాలి. అంతేకాకుండా పోషకాలను కూడా పైపాటుగా అందించాలి. నీటి యాజమాన్యంలో మనం ప్రధానంగా మొక్క పిలకలు పెట్టిన తర్వాత మనం నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత అవసరతను బట్టి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి మనం నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం ఇచ్చినట్టయితే మొక్కలు త్వరగా పెరిగి మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్లో మనం ఇచ్చినట్టయితే దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణం సాగు చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రైతు సోదరులు డ్రిప్ పద్ధతిలో మనం సాగునీటిని మనం మొక్కలకు అందించినట్టయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకి నాణ్యమైనటువంటి గెల రావడానికి, అధిక బరువు రావడానికి ప్రతి 10 రోజులు 15 రోజులకు ఒకసారి ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాషియం దీన్ని ఒక 5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా జిగురు మందు కలిపి మనం పిచికారి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెరుగుదల తక్కువగా ఉన్నట్టయితే ఈ పొటాషియం నైట్రేటు ఒక 5 గ్రాములు, తర్వాత ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మార్చి మనం ప్రతి వారం 10 రోజులకు ఒకసారి పైపాటు పిచికారి చేసినట్టయితే ఈ సైజు, ఈ కాయల ఊట బాగా వచ్చి పరిమాణం పెరిగి అధిక బరువు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచించబడినటువంటి యాజమాన్య చర్యలు రైతు సోదరులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా పోషక యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే గెల సైజు బాగా వచ్చి ఎకరాకు 30 నుండి 40 టన్నుల దిగుబడి సాధించవచ్చు. అధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటి 50 టన్నుల దిగుబడి సాధిస్తున్న రైతులు మన మధ్య అనేక మంది ఉన్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.